రాష్ట్రంలో నిరుద్యోగ యువత పెరిగిపోతున్నారు. గడిచిన 5 ఏళ్లలో కనీసం ఉద్యోగ ఉపాధి అవకాశాలను పాలకులు సరిగా పట్టించుకోకపోవడంతో నిరుద్యోగం పెరిగిపోయింది. 10వ తరగతి నుంచి ఇంజనీరింగ్ ఎంబీఏ వరకు చేసిన చాలా మంది పొట్ట చేత పట్టుకొని ఇంటర్వ్యూలంటూ రోడ్డున పడి తిరుగుతున్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు చాలా వరాలు కురిపించింది. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడుస్తున్నా నిరుద్యోగుల విషయంలో ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఎక్కడన్నా ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ మేళాలు నిర్వహిస్తే వేలాది మంది నిరుద్యోగులు తమ బయోడేటాలు సర్టిఫికెట్లు పట్టుకొని పరుగులు తీస్తున్నారు. మరిన్ని విషయాలు ఈ డీటెయిల్స్ పై మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, ఈ నిరుద్యోగులకు సంబంధించినటువంటి డీటెయిల్స్. అవినాష్, అయితే రాష్ట్రంలో నిరుద్యోగం రోజు రోజుకి భారీగా పెరిగిపోతుంది. ప్రధానంగా నిరుద్యోగులు పొట్టకూటి కోసం రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 10th నుంచి ఇంటర్, అదేవిధంగా డిగ్రీ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఏదైనా సరే చేసినటువంటి యువత అంతా కూడా ఉద్యోగుల కోసం రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ఎలాంటి పరిశ్రమలు రాకపోగా ఉన్నటువంటి పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్ళిపోవడంతో అనేక మంది కూడా రోడ్డున పడ్డారు. ప్రధానంగా యువత అంతా కూడా ఉద్యోగాల వేటలో నానా అగచాట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు, అంటే 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో నిరుద్యోగులకి పలు వరాలు కూడా కురిపించింది. ప్రధానంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది. అదేవిధంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీరందరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలను భారీగా తీసుకొస్తామని చెప్పింది. అయితే ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు, అంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపు 100 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా నిరుద్యోగులకు ఒక శుభవార్త చెప్పడంలో కొంత వెనకడుగైతే కూటమి ప్రభుత్వం వేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక పరిశ్రమలు తీసుకొస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో రామాయపట్నం పోర్టు, జువల్దిన్న ఫిషింగ్ హార్బర్తో పాటు ఎయిర్పోర్ట్లు కూడా భారీగా తీసుకొస్తున్నాం, అనేక పరిశ్రమలు కూడా రాష్ట్రంలో తీసుకొస్తున్నాం అని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా పొట్టకుటి కోసం ఏదైతే నెల్లూరులో తీసుకుంటే, ప్రధానంగా నెల్లూరు నగరంలోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఇటీవల వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి జాబ్ మేళాకు ఒక్క నియోజకవర్గం నుంచే దాదాపు 7,000 నుంచి 8,000 మంది నిరుద్యోగులు పొట్టకుటి కోసం రెజ్యూమ్లు, అదేవిధంగా బయోడేటాలతో పాటు సర్టిఫికేట్లు పెట్టుకొని అక్కడికి వచ్చారు. అయితే అనేక మందికి కూడా ఉద్యోగ అవకాశాలు దొరకలేదు. అయితే ఎమ్మెల్యే మాత్రం త్వరలోనే అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నప్పటికీ కూడా నిరుద్యోగులు మాత్రం ఇటు పొట్టకుటి కోసం అటు హైదరాబాదు, అదేవిధంగా బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు తరలిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే గడిచినటువంటి 10 ఏళ్ల క్రితం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకి ప్రత్యేక ప్రణాళిక తీసుకొచ్చినప్పటికీ ఈసారి మాత్రం, అంటే గడిచినటువంటి 5 ఏళ్లలో నిరుద్యోగులకి ఎలాంటి వృత్తి చేయడం కానీ, అదేవిధంగా నిరుద్యోగులకు కావాల్సినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈసారి కూటమి ప్రభుత్వంలో మాత్రం చిరు పరిశ్రమలు, అంటే ఏదైతే ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ఉంటాయో ఇలాంటి స్కీమ్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, చిన్న తరహా పరిశ్రమలను కూడా నిరుద్యోగులు పెట్టుకునే విధంగా తీసుకురావాలని చెప్పి నిరుద్యోగాలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేది ప్రధానంగా ఉంది. బీఈడీకి సంబంధించి ఏదైతే ఇటీవల కాలంలో డిఎస్సి నోటిఫికేషన్ వేసినప్పటికీ కూడా కొంతమందికే ఆ ఉద్యోగాలు ఉండేటటువంటి పరిస్థితి. అయితే బీటెక్ చదివినటువంటి ఎంతోమంది నిరుద్యోగులు ఇవాళ బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు వెళ్ళి అక్కడే ఆ ఉద్యోగాల వేటలో పడుతున్నారు. ఏదేమైనప్పటికీ నిరుద్యోగులను మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం మేల్కొని దాదాపు 100 రోజులు గడుస్తున్నటువంటి నేపథ్యంలో నిరుద్యోగులకు ఒక తీపి కబురైతే ఇవ్వాలని చెప్పి ఇటు యువత అంతా కోరుతున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అవినాష్, రైట్, థ్యాంక్ యూ మురళి.